కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమానే తండేల్. అక్కినేని నాగచైతన్య హీరోగా సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీయే ఈ తండేల్ మూవీ. కార్తికేయ 2 తర్వాత తీస్తున్న సినిమా, అందులో 100 కోట్లు మార్కున్న డైరెక్టర్ కాబట్టి గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ తండేల్ మూవీ గురించి. సినిమా కూడా మాక్సిమం షూటింగ్ అయిపోయిందంట బాబాయ్. ప్యాచ్ వరకు విఎఫ్ఎక్స్ వరకు ఉన్నాయంట. చైల్డ్ లుక్ కూడా ఫుల్ మాస్ గా ఉంది. తండేల్ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు బాబాయ్. ఇందులో నాగ చైతన్య సముద్రంలో చేపల వేటకు సాగించే తండేల్ రాజుగా కనిపించాడు. ఆ మాట్లాడే తీరు, అతడి లుక్, గడ్డం, బాడీ లాంగ్వేజ్, యాస మొత్తం అచ్చుగుద్దిన శ్రీకాకుళం వాళ్ళ కనిపించారు. టీజర్ తోనే ప్రేక్షకుల మనసు దోచేసుకున్నాడు బాబాయ్ అని సమంత అభిమానులు కూడా అంటున్నారు. జోక్ చేసా, అందరి అభిమానులు అంటున్నారు. తండేల్ టీజర్ లో గమనించిన సీక్రెట్స్ ఏంటంటే బాబాయ్, హీరో చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు దొరకడానికి ఈ సినిమాలో చూపించారు. అక్కడ జైల్లో చిత్రహింసలు పెడతారు దొంగనాయాలు. వాళ్ళకు ధీటైన సమాధానం చెప్పేలా నాగ చైతన్య పలికిన డైలాగులు వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు విజిల్స్ పడేలా ఉన్నాయి ఆ వందే మాత్రం డైలాగ్స్. చివర్లో సాయి పల్లవి ఎంట్రీ కూడా క్రేజీగా ఉంది. మొత్తంగా ఈ టీజర్ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది బాబాయ్. ట్రైలర్ వస్తే ఇంకా డెప్త్ అర్థమవుతుంది మనకు. తండేల్ టీజర్ ఎలా అనిపించిందో, నాగ చైతన్య లుక్ ఎలా ఉందో అలా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.